ఇక మెట్పల్లి బీజేపీ నేత యాదగిరి ఇంటిపై కార్యకర్తల దాడికి సంబంధించి తెలంగాణ పార్టీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. మెట్పల్లి బీజేపీ నేతల మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తోంది అన్నారు. సమయానికే విప్ పత్రాలు అందించడం జరిగిందని, అయితే ముందుగా జిరాక్స్ ఆ తర్వాత ఒరిజినల్ పత్రాలు ఇవ్వడంతో కన్ఫ్యూజ్ అయ్యారని చెప్తున్నారు. మెట్పల్లి నేతలతో మాట్లాడామని, ఏం జరిగిందో విచారణ చేస్తామని రామచంద్రరావు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి విప్ ఫస్ట్ సబ్మిషన్లో జిరాక్స్ ఇచ్చారు, వాళ్ళకి రావడం లేట్ అయింది. కానీ విప్ అక్కడ అలౌ చేశారు, విప్ ఉన్నది అక్కడ. విప్ ఆయన సబ్మిట్ చేసేటప్పుడు జిరాక్స్ చేశారు. పొద్దున 10 o'clock లోపలనే ప్రింటెడ్ విప్ వారికి ఇవ్వడం జరిగింది. ఏ ఫాము బి ఫాము విప్ కూడా జారీ చేయడం. విప్ ఎప్పుడైనా సరే 10 o'clock లోపల ఇస్తారు, ఓటింగ్ అయ్యే ముందు. సో కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా లేదు. అక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ వల్ల అక్కడ ఉన్నది. వాళ్ళు ఇప్పుడే వాళ్ళ అధ్యక్షుడు నాతో మాట్లాడారు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం.